హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా చారుమతి బామ్మ నోరు తెరిచిందంటే వేదాంతం వరదలే పారుతుంది. సామెతలు, లోకోక్తులు, పలుకుబడులు వరుసపెట్టి ఆ నాలుక మీద నుంచి దొర్లుతాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇక 100 ఏళ్ల పంటైన పెళ్లిళ్ల గురించి చెప్పేదేముంది? దేనికైనా సమయం రావాలి. మన చేతిలో ఏమీ లేదు. నా పెళ్లి ఆలస్యమవుతోందంటూ బెంగపడుతున్న అమ్మను ఉద్దేశించి బామ్మ ఓదార్పుగా అన్న మాటలివి. ఇంతలో తాతయ్య రంగప్రవేశం చేశాడు. ఏమిటంటున్నావు చారు అని. మిమ్మల్ని ఆ చారు పులుసు అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ముసలితనానికి దసరా పండుగ అన్నట్టు నన్ను ఆ పుట్టి పేర్లతో పిలిచే మోజేమిటో మీకు? ఈ మోజు ఇప్పటిది కాదులే. పెళ్ళైన కొత్తలోనైనా పెళ్ళాని సరదాగా ముద్దు పేరుతో పిలుచుకునే యోగం లేకుండా మీ వాళ్లు ఏరి కోరి చారుమతి అని పెట్టారు. ఈ కొస ఆ కొస రెండు దొందుకు దొందే. అయినా చారు అంటే అందమైన అని అర్థమట. నీకు తెలుసా అన్నాడు తాతయ్య. ఏమో, నాకవన్నీ తెలియవు. చారు అంటే అన్నంలో పోసుకునే ఆ ఏడిచారే గుర్తొస్తుంది ఎవరికైనా. అందుకే నన్నలా పిలవద్దని 40 ఏళ్లుగా చెబుతున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ వాళ్ళు అంటున్నారు? మా వాళ్ళు అంటే మీ అక్కయ్య బావేగా. పైగా శ్రావణ శుక్రవారం పుట్టానని నాకు చారుమతి అని పేరు పెట్టమని సలహా ఇచ్చింది మీ అమ్మాయినట. అంటే మీ అమ్మమ్మే కదా? అవును. నా కర్మకాలి అక్క బిడ్డను చేసుకున్నాను. ఎంచక్క అత్తింటి వాళ్ళను సాధించడానికి కూడా వీలు లేకుండా. బామ్మ తాతయ్యల సంభాషణ ఇంత లేటు వయసులోనూ అంత సరదాగా ఉండటం మాకు రోజూ తెలిసిన విషయమే. ఏమిటి కోడలతో అంటున్నావు? పిల్ల పెళ్లి గురించి దిగులు పడుతుంటే, పెళ్లిళ్ళు స్వర్గలోకంలో ఎప్పుడో జరిగిపోతాయే పిచ్చిదానా. ఎవరికి ఎవరో ఆయన ముందే రాసిపెట్టుంటాడు. మనం చేయవలసింది ప్రయత్నం మాత్రమే అని చెబుతున్నాను. బామ్మ మాటలకు మా తాతయ్య చాలా రియాక్ట్ అయి అమ్మ వైపు తిరిగి అన్నాడు, మీ అత్తగారు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం అమ్మాయి. అందుకు నిలువెత్తు సాక్ష్యం మాజంటే కనిపించడం లేదు. మా తాతయ్య తెలుగు సినిమాల్లో రమణారెడ్డి అయితే మా బామ్మ కల్పనారాయ్. మా బామ్మ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, బామ్మ అందరూ ఒక్కొక్క కల్పనారాయలేనట. పెళ్లినాటికే తాతయ్య రివటలా, బామ్మ బెలూన్లాగా ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చిన ఆ మహానుభావులు ఎవరా అని. తాతయ్య అన్న దిప్పపొడుపు మాటలకు బామ్మ చేతులు తిప్పుతూ బానంత నోటితో సమాధానం చెప్పింది. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు అన్నట్టు, ఎప్పుడైన పెళ్లికి ఇప్పుడు ఎందుకు దెప్పటం? నన్ను సనబడలేదని ఆట పట్టిస్తారు గాని ఎంత తిండి పెట్టినా ఆ ఎముకల గుడిలో పిసరంత కొవ్వు పుట్టించుకొని మీరు కొంచెమైనా లావు కలిగారా? అదెలా అసాధ్యమో ఇది అంతే. అయినా ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు, కులగోత్రాలు, వంశాచారం ఇవన్నీ చూశారు గాని అందచందాలు, లావు సన్నాలు చూశారా? ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. 40 సంవత్సరాలుగా నాతో సహజీవనం చేస్తున్నారు కదా. ఏనాడైనా ఏదైనా మీకు తక్కువ చేశానా? అబ్బే లేదు, అన్నీ ఎక్కువే. ధర్మగర్భంగా అన్న తాతయ్య మాటల్ని గ్రహించలేని బామ్మ నిజమేననుకుని బోలెడు మురిసిపోయింది. ఆసక్తిగా సాగుతున్న ఆ సంభాషణలో తనూ భాగం పంచుకుంటూ అంది అమ్మ, అత్తయ్య గారు, మీ పెళ్ళప్పటికీ మీరు చాలా చిన్నపిల్లలు కదూ అని. తన పెళ్లినాటి ముచ్చట్లనేసరికి రెచ్చిపోయి సమాధానమిచ్చింది బామ్మ. అప్పుడా? నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. నా పెళ్లి 8 ఏళ్ల పిల్లనట. పెళ్ళంటే పల్లెకిలో కూర్చుని ఊరేగటం, ఒళ్లంతా నగలు పెట్టుకోవటమని మురిసిపోయి నేను అప్పగింతలు చేసి అత్తారింటికి, అదే మా అమ్మమ్మగారింటికి పంపిస్తుంటే నేను పోనని ఏడ్చానట. అవునవును, అప్పుడు నేను అమాంతం చంకనేసుకుని ఎత్తుకొని పల్లెకి దాకా తీసుకెళ్లి ఆ తర్వాత మొయ్యలేక బొక్కబోర్లా పడితే అందరూ నవ్వారట కూడా అన్నాడు తాతయ్య. చాలే ఊరుకోండి. 8 ఏళ్ల పిల్లని 16 ఏళ్ల వయసున్న మీరు మొయ్యలేనందుకు సిగ్గుపడాల్సింది పోయి గొప్పగా చెబుతున్నారు. మీరు మాత్రం తాళి కట్టే సమయంలో పీటల మీద కూర్చుని నిద్రపోతే బ్రాహ్మడితో సహా అందరూ కంగారు పడిపోయి నిద్రలేపటానికి నాన్న హైరాణ పడ్డారటగా అంది బామ్మ. బామ్మ అన్నట్టు నిజంగా పెళ్లిళ్లు స్వర్గలోకంలో జరుగుతాయా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది నిజమేనా అని ఆలోచిస్తుండగా, అమ్మా ఝాన్సీ, ఏం చేస్తున్నావు లోపల? ఒకసారి ఇలా రా అని పిలిచారు నాన్న. నా ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి లేచి వెళ్ళాను హాల్లోకి. ఇదిగో ఈ ఫోటో ఎలా ఉందో చూడు.
ఫోటో చేతిలోకి తీసుకుని చూశాను. నాకేమీ నచ్చలేదు. ఆ విషయమే చెబితే బుగ్గలు నొక్కుకుంది బామ్మ. పిదపకాలం పిదప బుద్ధులు అని. ఏమైందే ఝాన్సీ ఆ ఫోటోలోని అబ్బాయికి? అయినా మగవాడికి అందమేమిటి? మొత్తానికి ఆడదానికి అందం ఉండాలని ఆ రకంగానే అంగీకరించావు. అంగీకరించిన దానివి కాస్త నువ్వు పాటించుంటే బావుండేది. బామ్మను బణాయించటం మొదలుపెట్టాడు తాతయ్య. ఇప్పుడు నా విషయం ఎందుకిక్కడా అని ఉరిమి చూడటంతో మళ్లీ కిక్కురు మనలేదు తాతయ్య. అమ్మాయి ఝాన్సీ, పెద్దదాన్ని చెబుతున్నాను విను. మగవాడికి ఉండాల్సింది అందం కాదు, టీవీ, దర్పం, మగమహారాజు దర్జా. ఇవన్నీ అబ్బాయిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయితే నువ్వే చేసుకో అని ఫోటో బామ్మ చేతిలో పెట్టి విసిరిగా వెనక్కి తిరిగాను. నా కొంప మంచుకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అన్నారు తాతయ్య వెనక నుంచి. ఆ మాటలకు నేను అలాంటి సమయంలో నవ్వకుండా ఉండలేకపోయాను. దానికి వాడికి రాసిపెట్టుంటే అది వద్దన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు నీ ప్రయత్నాలు చేయరా విశ్వం, చూద్దాం అంటోంది బామ్మ నాన్నతో. ఇది బామ్మ కాదు, నా జీవితాన్ని పేల్చేయడానికి నా పక్కనే దాపరించిన మానవ బాంబు. కాకుంటే ఏమిటి, తన వేదాంతంతో నన్ను కట్టిపడేయాలని చూస్తోంది అనుకున్నాను. రీడింగ్ రూంలోకి వెళ్లి పుస్తకం చేతిలోకి తీసుకుని మళ్లీ అనుకున్నాను, రియల్లీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అలా అనుకున్నానో లేదో, ఎదురుగా గోడ మీద మా అమ్మా నాన్నల పెళ్లి ఫోటో కనిపించింది. 6 అడుగుల హైట్తో నాన్న, 5 అడుగుల పొట్టిదనంతో అమ్మ. ఆ ఫోటో చూడగానే బామ్మ మాటలు మళ్లీ నా చెవుల్లో ప్రతిధ్వనించి నన్ను భయపెట్టాయి. అయినా వెంటనే తేరుకున్నాను. ఎందుకంటే నేను మా నాన్నకు కాస్త తక్కువ, మా అమ్మకు కాస్త ఎక్కువ. వెరసి నా హైట్ 5'3". అందంగా కూడా ఉంటాను. అలా అనిపించగానే నాలో అందమైన అహంకారం ఏదో ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. నేను పెళ్లి విషయంలో చస్తే రాజీ పడను. నాకు నచ్చినవాడు, అన్ని విషయాల్లోనూ నాకు సరిజోడి అయినవాడు దొరికితేనే పెళ్లికి ఒప్పుకునేది. మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండి మా బామ్మ కుళ్ళుకోవాలి. తన స్వర్గంలో పెళ్లి డైలాగ్ను వాపస్ తీసుకొని పెళ్లిళ్లు భూలోకంలో మన ఇష్ట ప్రకారం మనం సెలెక్ట్ చేసుకున్న వ్యక్తితోనే అక్షరాలా జరుగుతాయని అంగీకరించాలి అనుకున్నాను. ఏమండి, ఏం చేస్తున్నారు? ఒకసారి ఇలా రండి, కాస్త ఆ పప్పు డబ్బా ఇలా అందించి వెళ్ళండి అని అమ్మ నాన్నను పిలవటం వినిపించి కిచెన్లోకి వెళ్లాను. అమ్మ కాళ్ళెత్తి పై అల్మరాలో డబ్బాను అందుకోవటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. సాధ్యం కాలేదు. నాన్న వచ్చి సునాయాసంగా అందుకున్నారు. ఈ పొట్టి పిల్లాన్ని చేసుకుని నా జీవితాన్ని నేను దుర్భరం చేసుకున్నాను. దీనికి పప్పు డబ్బాలు అందించటం, దండం మీద బట్టలు తీసివ్వడం, తలుపు పై బోల్టులు తీసిపెట్టడంతోనే నా బతుకు తెల్లారిపోతుంది అని అందంగా విసుక్కున్నారు నాన్న. మీరు పెద్ద పొడగరిలేండి, అయినా పెళ్లి చూపులనాడు ఎక్కడికి పోయింది మీ బుద్ధి? కళ్ళు కనబడలేదా? బుర్ర పనిచేయలేదా? నా కళ్ళు నా బుర్ర లక్షణంగా ఉన్నాయి. మీ వాళ్లే ఎత్తు చొప్పులు తొడిగించి నేల మీదకి జీరాడే చీరలతో వాటిని కనబడకుండా కనిపించి నా కళ్లే నన్ను మోసం చేసేలా చేశారు. మోసాలు మాయలు మీ వాళ్లకే తెలుసుగాని మా వాళ్లకి కాదు. పెళ్లి చూపులనాడు మీ అక్కయ్యే చనువుగా లోపల గదిలోకి వచ్చి మీకన్నా ముందే నన్ను చూసి, అమ్మాయి లక్షణంగా ఉంది, కాకుంటే కాస్త పొట్టి. మా తమ్ముడు ఇప్పటికే వచ్చిన ప్రతి సంబంధానికి వంక పెట్టి తిప్పి పంపిస్తున్నాడు. కాస్త ఎత్తు చెప్పులుంటే వేసి బయటకు తీసుకురండి అమ్మాయిని అని సలహా ఇచ్చింది. లేకుంటే మా వాళ్ళకేం పట్టలే. దేశంలో పెళ్లి కొడుకులు కరువు వచ్చినట్టు మోసం చేసి మరి మీ చేత తాళి కట్టించడానికి అందే అమ్మ. ఈ ఎక్కువ తక్కువలు, లావు సన్నాలు, ఇలా ఏవో లోపాలు భేదాలు ఉండబట్టే దంపతులు అనుక్షణం కీచులాడుకుంటూ ఒకరినొకరు వంకలు పెట్టుకుంటూ కలహాల కాపురం చేయాల్సి వస్తోంది. అలా కాక భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తీసుకోనట్టు, ఒకరికోసమే మరొకరు పుట్టినట్టు ఈడు జోడుగా అన్ని విషయాల్లోనూ సరిసమానంగా ఉంటే ఎంత బావుంటుంది? అలా ఎందుకు జరగదు అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోయాను. నా విషయంలో మాత్రం అలా జరగకూడదని, ఎంత ఆలస్యమైనా నాకు తగినవాడు దొరికినప్పుడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అమ్మాయి ఝాన్సీ, ఈరోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు. ఇంటి పట్టునే ఉండి లక్షణమైన చీర కట్టుకుని చూడంగానే కాస్త కళ్లల్లో పడేటట్టు తయారవ్వు పురమాయించింది బామ్మ. ఇదిగో బామ్మ, నేనిప్పుడే చెబుతున్నాను, నువ్వు తాతయ్యను చేసుకున్నట్టుగా మా అమ్మ మా నాన్నను, అంటే నీ కొడుకును చేసుకున్నట్టుగా నేను ఎవరిని పడితే వాళ్ళని చేసుకోను. నాకు నచ్చాలి అంతే. ఆరిభడవా, మాకే వంకలు పెడుతున్నావు? 40 సంవత్సరాలుగా మేము, 25 సంవత్సరాలుగా మీ అమ్మా నాన్న లక్షణంగా కాపురాలు చేసుకుంటున్నాం. మీ తాతయ్య నన్ను ఉరికించడానికి అలా ఏదో ఒకటి అంటుంటారు గాని ఆయనకి నేనంటే ఎంత ప్రేమనుకున్నావు? ఒక్కరోజు నేను కనిపించకపోతే
పసపిల్లాడ్లా విలవిల్లాడిపోతారు. పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేనే పిచ్చిదానా అంది బామ్మ. బామ్మ, నేనో విషయం చెప్పనా? మీరందరూ సాంప్రదాయవాదులు. ఆచారాలకు, పెళ్లి పేరంటాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటి మీద అపార నమ్మకం ఉన్నవాళ్లు కనుక కట్టుబాటుకు ఇష్టపూర్వకంగా లొంగి సర్దుబాటుతో సంసారాలు చేస్తూ అదే స్వర్గం అనుకుంటున్నారు. మీకు కోర్కెలు లేవు, అభిరుచులు, సొంత అభిప్రాయాలు లేవు. మీకు తెలిసింది ఒక్కటే, సంబంధం పేరుతో ఎవడు దొరికితే వాడిని కట్టుకొని ఆ తర్వాత తలంచుకొని గానుగెద్దులా ఇల్లు అనే బావిలోనే బతుకుతూ అదే స్వర్గమని భ్రమపడుతూ ఉండటం అంటూ ఇంకా నేను ఏదో చెప్పబోతుండగానే బామ్మ కంగారుగా, అమ్మాయి చూడమని, ఇలా రా ఒకసారి, నీ కూతురు చూడు ఎలా మాట్లాడుతోందో అని అమ్మని పిలిచింది. ఏం బామ్మ, నాతో గెలవలేక అమ్మని సపోర్ట్ కోసం పిలుచుకుంటున్నావా? నాతో ఇంకోసారి పెట్టుకోకు మరి, నేను అసలే ఝాన్సీనే. ఎంతసేపు మీ కాలం నాటి ఆ పాత చింతకాయ పచ్చడి కబుర్లే చెబుతావు. మారుతున్న కాలాన్ని, పెరిగిపోతున్న మనిషి జీవిత విలువలను గుర్తించి వెంటే నువ్వు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ? ఐ మీన్ పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయని, మన ప్రమేయం ఏమీ ఉండదని కదూ నువ్వన్నది? బామ్మ, ఇప్పుడు నడుస్తోంది ప్రేమల యుగం. పెద్దలు కుదిరించిన పెళ్లిళ్లు కాకుండా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ముందే కలుసుకొని మాట్లాడుకొని ఒకరినొకరు నచ్చాకే పెళ్లి చేసుకుంటున్నారు, తెలుసా? తెలుసు. అయినా ఆ ప్రేమ పెళ్లిళ్ళు స్వర్గలోకంలో ముందే ఆ దేవుడు నిర్ణయించాకే జరుగుతున్నవి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి ఆశ్చర్యపోయాను. ఎదురుగా మా అన్నయ్య, పక్కన ఎవరో అమ్మాయి, ఇద్దరి మెడలోనూ పూలదండలు. బామ్మ, ఆమె వెనకగా అమ్మ. నోట మాట రానట్టు అలాగే నిల్చుండిపోయారు. నాన్న ఆ సమయంలో ఇంట్లో లేరు. తాతయ్య కాలింగ్ బెల్ శబ్దానికి తను బయటకొచ్చారు. తెల్లటి దేహఛాయతో ఇటు అన్నయ్య, అటు పక్క కారు నలుపు వంటి రంగులో ఆ అమ్మాయి. అన్నయ్య నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు, అమ్మా, ఈ అమ్మాయి పేరు జూలీ. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మీరు ఎలాగూ అంగీకరించరని నాకు తెలుసు. అందుకే మేమే ఉంగరాలు దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మీరు అనుమతిస్తే లోపలికొస్తాం, లేదంటే... అన్నయ్య పూర్తి చేయకముందే అమ్మ భద్రకాళిలా విరుచుకుపడింది. ఒరే, ఏం పనిరా ఇది? నీకు తల్లిదండ్రి చచ్చారనుకున్నావా? ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా నీకు? బామ్మ ఆత్రంగా ముందుకొచ్చి అమ్మ భుజం మీద తొందరపడద్దు అన్నట్టుగా చెయ్యి వేస్తూ అంది. చూడామని, అయిపోయిన పెళ్లికి నువ్వు రాద్ధాంతం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? నలుగురు విని ఇంటి పరువు వీధికెక్కడం తప్ప. వెళ్ళి హారతి తీసుకొచ్చి కోడల్ని లోపలికి తీసుకెళ్ళు. ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ ఎప్పుడూ ముడిపెట్టాడు గనుకనే ప్రేమ పేరుతో ఈ పెళ్లి ఇలా జరిగింది అని సర్ది చెప్పబోయింది బామ్మ. అత్తయ్య గారు, మీ అబ్బాయి వస్తే... అమ్మ భయానికి, సందేహానికి తాతయ్య సమాధానం చెప్పాడు. ఏమీ అనడు, వాడికి నేను చెబుతాను, నువ్వు ముందు ఆ పిల్లని లోపలికి తీసుకుపో అంటూ. అన్నయ్య ఆ అమ్మాయితో లోపలికి వెళ్ళిపోయాడు. నేనింకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. నా భుజం మీద ఎవరిదో చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగాను. ఇంకెవరు? మా బామ్మే. ఇప్పుడేమంటావ్? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయని ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూశాకైనా ఒప్పుకుంటావా? రాసిపెట్టిన వాళ్లతో జరగాల్సి ఉన్నప్పుడు ప్రేమ సైతం గుడ్డిదవుతుంది. ఏమంటావ్? ఇంకేమంటాను? బామ్మ మాటలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకుని లవ్ ఈజ్ బ్లైండ్ అని అనుకోవడం తప్ప. అన్నయ్య పెళ్లి జరిగి కొద్ది రోజులైంది. వాళ్ళిద్దరినీ చూసిన ఆ అనుభవం తర్వాత కూడా నాలో పట్టుదల పూర్తిగా చచ్చిపోలేదు. నా పెళ్లైనా నా నిర్ణయంతో, నా అభీష్టానికి అనుగుణంగా జరగాలి. మా ఇద్దరిని చూసి మా బామ్మ నువ్వన్నది నిజమేనే అని నా గెలుపును, తన ఓటమిని అంగీకరించాలి. మా బంధువుల ఇంట్లో పెళ్లికి అందరితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు నా కలల రాకుమారుడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుకు తగ్గ లావు, ఆకర్షణీయమైన అందమైన ముఖానికి తీర్చిదిద్దినట్టు మీసకట్టు. అబ్బా, ఎంత బావున్నాడో! ఈ అబ్బాయి నా భర్త అయితే ఎంత బావుంటుంది అన్న ఆలోచన రాగానే బామ్మను పిలిచి ఆ అబ్బాయిని చూపించి విషయం చెప్పాను. అంత భారీ బామ్మ ఆనందంతో గంతులు వేసింది. అంతే, హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఆ అబ్బాయి పుట్టుపూర్వత్రాలన్నీ సేకరించింది. నాకంతా కలలా ఉంది, అయోమయంగా, గమ్మత్తుగా ఉంది. ఆశ్చర్యకరమైన ఆ ఆనందంలో నేను మునిగి ఉండగానే వితిన్ నో టైం నాకు సుకుమార్కు పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు మా శోభనం. ఆ రాత్రి అమ్మ నాకేవేవో జాగ్రత్తలు చెబుతుంటే బామ్మ మాత్రం అదో విధమైన నవ్వుతో
నన్ను తెగ ఆటలు పట్టించింది. నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకునే అన్నీ విన్నాను. అమ్మ చెప్పినట్టు గదిలోకి అడుగుపెట్టాను. నా మనసు ఏదేదో ఊహిస్తోంది. బామ్మ స్పెషల్గా వేయించిన పాతకాలం పట్టమంచం మీద అంచున అతను టీవీగా కూర్చొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను గదిలోకి అడుగుపెట్టగానే కొదమసింహంలా రాచరికం బుట్టిపడుతున్న నడకతో వచ్చి తన మునివేళ్లతో నా తలను పైకెత్తి చిలిపిగా నా కళ్లల్లోకి చూస్తాడు. కలల లిస్టు పెరిగిపోతోంది. కాని ఊహించిందేమీ జరగటం లేదు. పైగా ఝాన్సీ అన్న కేక వినిపించింది. ఉలిక్కి పడి తలెత్తాను. ఆశ్చర్యపోయాను. నా శోభనం మొగుడు టీవీ మాట అటుంచి నడిమంచంలో కాళ్లు పైకి పెట్టుకుని ముడుచుకొని కూర్చోవడం కనిపించింది. ఝాన్సీ, మీ ఇంట్లో ఏంటి ఇన్ని ఎలుకలున్నాయి? పైగా అవి ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పుడే నా కాలు మించి ఓ చుంచెలకపోయింది. మంచం దిగాలంటేనే భయంగా ఉంది అన్నాడు. ఆ దృశ్యానికి, ఆ మాటలకు నాకు నవ్వు రాకపోగా చిరాకు కలిగింది. ఇందాక బామ్మ సుకుమారుడు అంటే కేవలం పేరులోనే అనుకున్నాను. విగ్రహంలో మాత్రమే రాకుమారుడు, చేష్టల్లో సుకుమారుడు, వీరుడు అన్నమాట. తెల్లవారాక నా ముఖంలో ముఖం పెట్టి, నా కళ్లల్లో కళ్ళు పెట్టి, నా హావభావాలను మనసును చదవాలని ప్రయత్నిస్తున్న బామ్మ నుంచి తప్పించుకుని తిరిగాను. అయినా వదిలించుకుందామంటే వదిలే బామ్మ ఆమె పెయ్యి పట్టుకుని నిలదీసి, మనవరాలా ఆగు, నీ సిగ్గు బంగారంగాను. ఎంతకు మా మనవడు నచ్చాడా నీకు? నువ్వు కోరుకున్నట్టు మేడ్ ఫర్ ఈచదరేనా అని వచ్చిరాని ఇంగ్లీష్లో అడిగింది. నాకు ఒళ్ళు మండిపోయి బామ్మ వంక కోపంగా చూశాను. కాదు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నువ్వన్నట్టు పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి. నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను గాని ఇహ నన్ను వదిలే అని విసురుగా వెళ్లబోయిన నన్ను బామ్మ రెక్కపట్టి ఆపింది. ఝాన్సీ, వయసు పెరిగినా నీలో ఇంకా లోక జ్ఞానం లేదు. స్వర్గలోకంలో జరిగే పెళ్లిళ్ళంటే అర్థం ఆ భగవంతుడు బాగా ఆలోచించి ఎవరికి ఎవరు తగినవారో, ఎవరికి ఎవరిని జోడి చేస్తే ఆ కాపురం 10 కాలాలు పచ్చగా ఉంటుందో బాగా తర్కించి దంపతులను ముందే నిర్ణయిస్తాడు. మన దృష్టి ఎంతసేపు ఈడు జోడు, అందచందాలు, పొట్టి పొడుగు, సన్నం లావు వీటి మీదే ఉంటుంది. కాని ఆయన అలా కాదు. ఆయన ఆలోచించేది తోడు నీడ గురించి, సంసారంలో తప్పనిసరి ఉండాల్సిన సమతూకం గురించి. తూకం అంటే ఏమిటో తెలుసా? ఓ కోపిష్టి మనిషి, ఒక తెలివి తక్కువ మనిషి ఉన్నారంటే వాళ్లకు ఒక మెతక మనిషి, ఒక తెలివిగల మనిషితో జోడీ కలుపుతాడు. అలా కాకుంటే ప్రతి ఇల్లు ఒక కురుక్షేత్ర రణరంగం అవుతుంది. ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు కలిసి చేసే సంసారం అది కొల్లేటి కాపురం అవుతుంది. అందరూ అందమైన వాళ్ళని, తెలివిగల వాళ్ళను ఏరుకోరు చేసుకుంటే అందవిహీనులను, అమాయకులకు ఇక పెళ్లిళ్లు కావద్దు. అందుకే అది దైవ నిర్ణయం. నువ్వనే ఆ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనేది ఏ కొందరి విషయంలోనూ తప్ప అందరి జీవితాల్లోనూ సాధ్యమయ్యేది కాదు. జీవితం అంటేనే తృప్తి, అసంతృప్తి, కష్టం, సుఖం, అందం, అందవిహీనత. మనం చేయవలసిందల్లా ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే. దానికి కావలసింది కాస్త ఓర్పు, నేర్పు, సర్దుబాటు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమాభిమానాలు, పరస్పర అవగాహన. అవి ఉంటే ఎవరిలో ఎన్ని లోపాలున్నా, ఎక్కువ తక్కువలున్నా సరే ఆ కాపురం నందనమయమవుతుంది. ఆలుమగలు అనుబంధం ఒక్క రాత్రి నిద్రతో కాక క్రమక్రమంగా సహజీవనం వల్ల గట్టిపడేది. నీ భర్తను నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. అతను నిన్ను ప్రేమించి నీ చుట్టూ తిరిగేలా చేసుకో. అప్పుడు చూడు, మా ఆయన బంగారమని నీ నోటితో నువ్వు అనుకుంటే అప్పుడు నన్ను అని ముగించింది బామ్మ. నేను చేష్టల దక్కి అలా ఎంతసేపు నిల్చుండిపోయానో నాకే తెలియదు. ప్రతి ఇంట ఇలాంటి బామ్మ లేక ఇలాంటి మరెవరైనా ఒకరు ఉంటే ఈ ప్రపంచంలో ఛిద్రమవుతున్న ఎన్ని సంసారాలు నిలబడి ఉండేవి, కూలిపోతున్న ఎన్ని కాపురాలు నిలదొక్కుకోగలిగి ఉండేవి అనుకున్నాను బామ్మ వంక పరవశంగా చూస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.